హలో గైస్, వెల్కమ్ టు కోడెnetra. ఈరోజు మన వీడియోలో డేటా సైన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, మన ప్లేలిస్ట్లో చెప్పుకున్నాం కదా, లైక్ డేటా సైన్స్లో ఉన్న ప్రతి రోల్ గురించి నేర్చుకుంటామని. సో ఈరోజు డేటా సైంటిస్ట్ అనే రోల్ గురించి తెలుసుకుందాం అసలు. ఓకే, లెట్ మీ ఓపెన్ ది పీపీటీ. ఓకే, సి ఫస్ట్ డేటా సైన్స్ రోల్స్ అండ్ దీంట్లో మనం ఫస్ట్ డేటా సైంటిస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ హియర్ ఇస్ ద డేటా సైంటిస్ట్ రోల్. ఇది మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే కింద ఉంటుంది. ఓకే, కలెక్షన్స్, ఓకే చూడండి ఇక్కడ ఫస్ట్ డేటా కలెక్షన్. ఒకసారి డేటా సైన్స్ యొక్క రోడ్ మ్యాప్ డేటా సైంటిస్ట్ ఏం చేస్తారని చెప్పి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మన వాళ్ళు డేటా సైంటిస్టు ఎవరైనా సరే ఎస్ఎంఈస్తో కానీ ఎస్ఎంఈస్ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అండ్ మన డేటా సైన్స్ వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇచ్చే క్లయింట్స్తో మీటింగ్ ఉంటుంది. సో వీళ్ళలో డేటా సైంటిస్ట్ కూడా కూర్చుంటాడు. సో ఫస్ట్ మీటింగ్ అయిపోయింది. తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ప్లానింగ్ వేస్తారు, ఎలా చేయాలి ఏంటి అని. ప్లానింగ్ అయిపోయినాక డేటా కలెక్ట్ చేస్తారు, డేటా కలెక్టింగ్ అని చేస్తారు. డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఆ డేటాని అనలైజ్ అండ్ క్లీనింగ్ అన్నీ ఇంకా దీంట్లోనే పెట్టేసండి. అనలైజింగ్ కానీ క్లీనింగ్ కానీ అంతా నీట్గా చేస్తారనమాట. అనలైజ్ చేస్తారు. నెక్స్ట్ అనలైజ్ చేసిన తర్వాత దీని మీద మోడల్ బిల్డ్ చేస్తారు. ఓకే, మిషన్ లెర్నింగ్ మోడల్స్. అండ్ ట్రైన్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. ఓకే, ట్రైన్ టెస్ట్ చేస్తారు ఇక్కడ. అండ్ దీన్ని డిప్లాయ్ చేస్తారు. ఇది మన డేటా సైంటిస్టు లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రాసెస్లో స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ఉంటాడనమాట. ఇక్కడ కూడా అంతే. చూడండి, ఫస్ట్ డేటా కలెక్షను. ఇంకా ఈ ముందర ఎస్ఎంఈస్తో మీటింగ్, క్లయింట్ మీటింగులు ఇవన్నీ మనం థియరటికల్గా చెప్పుకోం కాబట్టి చెప్పట్లేదు. బట్ రియల్ టైంలో మీరు వర్క్ చేయాలంటే డేటా సైంటిస్ట్గా యూ విల్ బీ హ్యావింగ్ దిస్ టూ థింగ్స్. ఓకే, యూ విల్ బీ స్టార్టింగ్ విత్ ఎస్ఎంఈస్ అండ్ ప్లాన్స్. తర్వాత డేటా కలెక్షన్ అనేది చేస్తారు. తర్వాత డేటాని క్లీన్ చేయటం. ఓకే, వచ్చిన డేటాని క్లీన్ చేస్తారు. ఇవి ఒకవేళ మీ కంపెనీ సైజ్ పెద్దదనుకోండి, దాంట్లో డేటా ఇంజనీర్లు కూర్చొని ఇదంతా చేస్తారనమాట. మీ కంపెనీ సైజ్ పెద్ద కంపెనీ అయితే. సో తర్వాత ఎక్స్ప్లోరేటివ్ డేటా అనాలిసిస్, స్టాటిస్టిక్స్ ఉపయోగించి డేటా మీద వర్క్ చేయటం. సో అలాగే మీ కంపెనీ కనుక చెప్పా కదా పెద్దదైతే, దీన్ని మళ్ళీ డేటా అనలిస్ట్స్ అని ఓకే ఆ పొజిషన్ వాళ్ళకి ఇస్తారు. దాని తర్వాత మోడల్ బిల్డింగ్ అండ్ డిప్లాయ్మెంట్, ఇది మిషన్ లెర్నింగ్ వాళ్ళు తీసుకుంటారు. మోడల్ బిల్డింగ్ అండ్ డిప్లాయ్మెంట్ ఇదంతా చేసేది ఎవరంటే డేటా సైంటిస్ట్. ఓకే, ఇదంతా చేయగలిగింది ఎవరు? డేటా సైంటిస్టులు. ఇదంతా చేయగలరు అనమాట. ఇక్కడ మనం చెప్పుకున్న ప్రతి ఒక్కటి మన డేటా సైంటిస్టులు చేయగలరు. సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంది, ఆల్మోస్ట్ మన డేటా సైంటిస్టులు దేంట్లో అయినా అంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తున్నారు. టూల్స్ అండ్ టెక్నాలజీస్, ఏది డేటా ఇంజనీర్లకి, డేటా అనలిస్టులకి, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్లకి. నాట్ ఓన్లీ దీస్. ఓకే, ఇంకా చాలా ఉంటాయి మన వాళ్ళు కవర్ చేసేవి. అండ్ ఒకసారి స్కిల్స్లోకి వద్దాం. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్గా పరంగా వస్తే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. అండ్ నెక్స్ట్ ఏంటి, క్యాలిక్యులస్ అండ్ లీనియర్ ఆల్జీబ్రా. ఓకే, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అంటే డేటా అనాలిసిస్ కానీ ఓకే డేటాని కంక్లూజన్ తీసుకురావడానికి బాగా ఉపయోగపడుద్ది. లీనియర్ ఆల్జీబ్రా అంటే ఏంది, మన మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్. ఓకే, సమ్ ఆఫ్ ద అల్గోరిథమ్స్, మోస్ట్ ఆఫ్ ది అల్గోరిథమ్స్ దీని మీద క్రియేట్ అయ్యి ఉంటాయి. ఓకే, డీప్ లెర్నింగ్ కానీ లైక్ అడ్వాన్స్ మిషన్ లెర్నింగ్ ఉంటుంది కదా. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ దీని మీద ఉంటాయి. ఈజీగా అర్థమైంది మీకు గ్రాస్ప్ చేసుకోవడానికి లీనియర్ ఆల్జీబ్రా అని క్యాలిక్యులస్ కూడా తెలిస్తే. అండ్ ప్రోగ్రామింగ్లో ముఖ్యంగా పైథాన్ అండ్ ప్యాకేజెస్, NumPy, పాండాస్ ఇలాంటివి, సైకిట్లాను, టెన్సర్ఫ్లో ఇలాంటివి అనమాట. సో డేటా వ్రాంగ్లింగ్ అంటే ఇంకా డేటా క్లీనింగ్ అండ్ ఆల్ ది థింగ్స్ విల్ గో అండర్ దిస్. అండ్ డేటా మేనేజ్మెంట్ అనమాట, డేటాని మేనేజ్ చేయటం. లైక్ ఇప్పుడు డేటాబేస్ని మీరు మేనేజ్ చేయాలి కదా, పక్క మీ డేటాబేస్ అనేది తెలియాలి. SQL కానీ NoSQL ఏదో ఒకటి. ఎందుకంటే మీరు డేటాని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? డేటాబేస్ నుంచి తెచ్చుకుంటారు. ఎలా తెచ్చుకుంటారు? SQL యూజ్ చేసి తెచ్చుకుంటారు. సో ఇదంతా మీకు మేనేజ్మెంట్ అంతా తెలియాలి. ఓకే, సో తర్వాత డేటా విజువలైజేషన్, దీనికి కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. లైక్ మ్యాట్ప్లాట్లిబ్ అని, సీబోన్ అని చెప్పి, ప్లాట్లీ అని చెప్పి, ఓకే ఇంకా డాష్ అని చెప్పి, దెర్ విల్ బి లాట్ ఆఫ్ లైబ్రరీస్. బట్ యూ కెన్ డూ విత్ ద హెల్ప్ ఆఫ్ లైక్ ట్యాబ్లు అండ్ పవర్ BI కూడా తెలియాలి. అంటే ఏదో ఒకటి తెలిసినా సరిపోయింది, బట్ రెండు నేర్చుకుంటే అది మంచి పాజిటివ్. అండ్ దెన్ ఏంటంటే మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్, దీంట్లో అల్గోరిథమ్స్ ఉంటాయి. సో మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ కూడా పక్కా తెలియాలి. తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు తెలియాలంటే, మీరు ఈ ఫైనల్ స్టేజ్ డిప్లాయ్మెంటు అండ్ స్టార్టింగ్ స్టేజ్లో డేటా కలెక్షన్, ఇవి రెండు క్లౌడ్ నుంచే మీరు తీసుకునేది. సో పక్క క్లౌడ్ అనేది తెలియాలి. అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అయితే లైక్ మీకు
ఇప్పుడు సపోజ్ మీ క్లయింట్ అడిగారు అనుకోండి ఎలా ఉంది ప్రాసెస్ ఎక్కడ దాకా వచ్చినాయి అని చెప్పి స్టాట్స్ రూపంలో చూపించచ్చు, విజువలైజ్ చేసి నీట్గా. చాలా బాగుంటుంది ఎక్సెల్, చాలా ఈజీగానే బాగుంటుంది. తర్వాత డెవాప్స్ అంటే ఎందుకంటే ఆపరేషన్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ చూస్తే మీరు ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, కలెక్షన్, క్లీనింగ్, అనాలిసిస్ అండ్ మోడల్ బిల్డింగ్. ఇదంతా ఏంటంటే అంటే డెవలప్మెంట్ కిందకు వచ్చింది. అండ్ రిమైనింగ్ ఏదంటే ఆపరేషన్స్ కింద వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం డెవాప్స్ యూజ్ చేయమన్నమాట. ఇక్కడ మనం యూజ్ చేయబోయేది ఎంఎల్ఓప్స్. అండ్ డెవాప్స్ తెలుసుకున్న తర్వాత అంటే డెవాప్స్ చేయండి, తర్వాత ఎంఎల్ఓప్స్ స్టార్ట్ చేయండి, చాలా ఈజీ అనిపించింది. సో ఎంఎల్ఓప్స్ అనమాట. ఎంఎల్ఓప్స్ ఏంటంటే మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్. ఎందుకంటే డేటా అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే ఎవ్రీడే డేటా విల్ జనరేట్. ఓకే, ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు if you have deployed the model into the environment, then every day you are going to generate the new type of data, you are going to generate the data. So మీరేంటంటే డెవాప్స్ అండ్ ఎంఎల్ఓప్స్ అయితే పక్కా తెలుసుకోండి, చాలా యూజ్ అవుతుంది మీకు. ఓకే, these all are the skills we need to become a data scientist. Okay, that's it for this video. మన నెక్స్ట్ వీడియోలో మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ కావాలంటే ఏమేమి స్కిల్స్ రావాలి, వాళ్ళ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందని చెప్పి దాని గురించి కూడా డిస్కస్ చేస్తా. ఇక్కడ రోడ్ మ్యాప్స్ గురించి ఏం చెప్పట్లేదు, ఎందుకంటే రోడ్ మ్యాప్స్ నేను నెక్స్ట్ ఇంకొక ప్లేలిస్ట్ పెట్టి అన్నింటికి రోడ్ మ్యాప్స్ కూడా చెప్పేస్తా. అండ్ శాలరీస్ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి యావరేజ్ శాలరీస్ ఫర్ డేటా సైంటిస్టుల గురించి. అండ్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ వీళ్ళ గురించి ఏం అప్డేట్ చేయలేదు శాలరీ గురించి అయితే. అండ్ విల్ గివ్ ఇన్ ఫ్యూచర్ అప్డేట్స్. ఓకే, మీకు కనుక వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ప్రెస్ చేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే ప్రతి వీడియో చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ వీడియో అయితే ఎండ్ దాకా చూడండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.